సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఇందిరమ్మ కమిటీ సభ్యులు పనిచేయాలి. ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి. మాస్టర్ జపాన్ చోటెకాన్ క్రీడాకారులను సన్మానించిన ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి. ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో ముస్లింలకు ఘనంగా ఇఫ్తార్ విందు. భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ వర్ధంతి నివాళులర్పించిన కమ్యూనిస్ట్ నాయకులు. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఇందిరమ్మ కమిటీ సభ్యులు పనిచేయాలని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. ఆదివారం తాండూరు పట్టణంలోని ఎస్వీఆర్ గార్డెన్లో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్లను అర్హులైన బీద కుటుంబాలకు అందించేలా ఇందిరమ్మ కమిటీ సభ్యులు కృషి చేయాలని సూచించారు. ఈ కమిటీల వల్ల పారదర్శక పాలన అందించేందుకు కృషి చేయాలని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరయ్యేలా చూడాలని అన్నారు. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసినట్లు తెలిపారు. గత ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు పూర్తిగా దుర్వినియోగం చేశారని ఆరోపించారు. బీసీలకు 42% రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ ద్వారా అట్టడుగు వర్గాలకు సామాజిక న్యాయం చేసేలా ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలిపారు. వచ్చే 2 సంవత్సరాలలో తాండూరు రహదారుల సమస్య పూర్తిగా తీరిపోనున్నదని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని ఇందిరమ్మ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, రాష్ట్ర ఫైనాన్స్ కమిటీ సభ్యులు మల్కోడ్ రమేష్ మహారాజ్, తాండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిపూర్ బాలరెడ్డి, కోట్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ అంజయ్య, యాలల పిఎస్సిఎస్ చైర్మన్ సురేందర్ రెడ్డి, బషీరాబాద్ పిఎస్సిఎస్ చైర్మన్ వెంకట్రామరెడ్డి, వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్, మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి, మురళీ కృష్ణ గౌడ్, భీమప్ప, మాజీ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. మీకు ఒకటి నేను ప్రసారం, దయచేసి నిజమైనటువంటి అర్హుని మాత్రమే సెలక్షన్ చేయండి. మీరందరూ కూడా గ్రామ కమిటీ సభ్యులు కూర్చోండి. మన పార్టీ నాయకులు ఉంటారు ఊర్లో, వాళ్ళందరూ కూర్చొని ఒక సమావేశం కానీ. ఆల్రెడీ మా దగ్గర ఒక లిస్ట్ ఉన్నది. మీకు సెక్రటరీ ఒక లిస్ట్ ఇస్తాడు. రేపే సెక్రటరీకి, ఆ విలేజ్ సెక్రటరీకి నేను ఆదేశాలు ఇస్తా. మీకు ఎవరైతే నిజమైనటువంటి అర్హులు ఉన్నారో దాంట్లో 50 ప్రతి ఒక్కరికి 100, 200, 150 ఇల్లు లిస్ట్ తయారు చేసి పెట్టినాం. ఎవరైతే ఇల్లు లేదో ఇల్లు వాళ్ళకి తయారు చేసి పెట్టినాం. భూమి లేని వారు, ఇల్లు లేని వారు ఎవరైతున్నారో, భూమి లేకుండా ఇల్లు లేని వారు కూడా అవకరిస్తున్నది. ఫస్ట్ ఉండి భూమి ఉండి ఇల్లు కట్టుకునే సిద్ధంగా అసలు గ్రామంలో ఎవరైతే నిజమైన లబ్ధిదారులు ఉన్నారో, నా పార్టీ నీ పట్ల చూడకుండా నిజమైనటువంటి లబ్ధిదారుల క్రితం మనకు పనిచేసిన క్రితము ఆ ఉన్నుల దాంట్లో మండలానికి 600 ఇల్లు ఇస్తామను. దయచేసి నా పేరు ఇంద్రమ్మ కమిటీ సభ్యులనే కమిటీ సభ్యులు, మన మీ సీనియర్ నాయకులు మీరందరూ కూడా కూర్చొని దాంట్లో నీది నాది కొట్టాలకుండా దయచేసి ఏదైనా చిన్న పొరపాటు జరిగితే మనకు ఆ గ్రామం కూడా దొరకదు. దయచేసి రేపు వచ్చే గ్రామ పంచాయతీ ఎలక్షన్లో మమ్మల్ని సర్పంచ్ కానీ మన ఎంపీటీసీ గెలవకపోతే దినమున మనం చేస్తూ ఉన్నాం. రోడ్లన్నీ ఎన్ఆర్జీఎస్ రోడ్లన్నీ చేస్తూ ఉన్నాం. మన సర్పంచ్ గెలవకపోతే, మన ఎంపీటీసీ గెలవకపోతే మనకు ఆ రోడ్లు రావు. ఎవరైతే సర్పంచ్ గెలుస్తున్నారో వాళ్ళకి ఆ రోడ్లు అన్నీ పోతాయి. దయచేసి మీరు అన్నింటినీ కూడా గుర్తించుకోండి. దయచేసి నిరంతరంగా సర్పంచ్ అకౌంట్లో పోతాయి. ఈ రోజు సర్పంచ్ లేడు, ఈ రోజు సెక్రటరీ ఉన్నాడు కనుక మనం చెప్పినట్టు సెక్రటరీ చేస్తారు కనుక ఆ రోడ్డు మీరు ఎవరు తింటే వాళ్ళకి ఇచ్చినాం. కాకపోతే సర్పంచ్ గెలిచిన తర్వాత మనకు ఏం చేసినా మనకు ఆ రోడ్డు ఇవ్వడు. గెలిచినటువంటి సర్పంచ్ తీసుకుంటాడు కనుక దయచేసి మీకు అందరికీ నేను ఒకటే చెప్తా ఉన్నాను. రేపు మీరందరూ కూడా ఆ సెక్రటరీని కూర్చొని పెట్టుకోండి. నిజమైనటువంటి లబ్ధిదారులకు ఇవ్వండి. మీరు రేపు పార్టీని ఏం చేస్తున్నారో మొత్తం కూడా మీ చేతిలో పెడతా ఉన్నాం. పార్టీని బతికిస్తున్నామన్నా కానీ ఏదైనా తప్పు చిన్న పొరపాటు చేస్తే పార్టీ ముందు వచ్చినటువంటి అవసరం ఉంటుంది. దయచేసి మనకు వేరే విధంగా మీకు ఇంకేమైనా రోడ్లు కావాలిస్తే ఏ రోడ్ అయినా కానీ మీకు ఆర్థికంగా వేరే దాంట్లో వెసులుబాటు చేయడానికి నేను ఇస్తా. ఖచ్చితంగా ఇల్లు మాత్రం నిజమైనటువంటి లబ్ధిదారునికి నేను మరీ చెప్తా ఉన్నాను. జోడులు చేతులు జోడించి చెప్తా ఉన్నాను. శిరస్సు నుంచి నమస్కరించి చెప్తా ఉన్నాను. నిజమైనటువంటి లబ్ధిదారులు చేయండి. ఆ ఊళ్ళో ఎంతమంది ఉన్నా కానీ ప్రతి ఒక్కరికి ఇల్లు నడిచే బాధ్యత ఒక ఎమ్మెల్యేగా నేను తీసుకుంటాను. గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి దండం పెట్టో, తల పెట్టో, ఏదైనా చేసి నేను ఎక్కువ అధికంగా ఫండ్స్ తీసుకొచ్చి, అధికంగా నిధులు తీసుకొచ్చి, ఇంకా కూడా మీకు అవసరం ఉన్న కాబట్టి ఇల్లు కూడా తీసుకొచ్చి
ఇచ్చే బాధ్యత ఇందిరమ్మ కమిటీ తీసుకోండి. ఇది ఒకటే కాదు, రేపటి నుంచి ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి. మన దగ్గర నుంచి వచ్చినటువంటి సంక్షేమ పథకాలు మన గ్రామంలో రుణాలు వచ్చింది. మీరందరి ఆశీర్వాదం వల్ల మీ అందరి కొద్దిగానైనా ఒక 40-45 రోజుల్లో నన్ను ఎమ్మెల్యేగా గెలిపించింది. మీకు అందరికీ ఆ రోజు ఒకటే చెప్పిన, నేను ఏ పదవిలో ఉన్నా ఆ పదవికి ఒన్నే తీసుకొచ్చిన, ఒక జెడ్పీటీసీ చేసిన, జెడ్పీటీసీ అంటే ఈ విధంగా చేయాలని చెప్పి ఆ జెడ్పీటీసీ పదవికి ఒక జిల్లాలో ఉన్న అలంకారం తీసుకొచ్చిన, ఒక డీసీసీబీ చైర్మన్ చేసిన, అది తక్కువ కాలం 3 సంవత్సరాలు చేసిన, తెలంగాణలో డీసీసీబీ చైర్మన్ అంటే ఈ రంగారెడ్డి హైదరాబాద్ ఈ విధంగా చేసిందని చెప్పి విధంగా పనిచేసిన. మీ అందరి ఆశీర్వాదం వల్ల ఈరోజు దాదాపు 14-15 నెలలు అయిపోయింది. ఈరోజు నేను ఎమ్మెల్యేగా గెలిచింది. ఈ రోజు చూసిన ఆ రోజు గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు, ఏ గ్రామానికి వెళ్ళినా సీసీ రోడ్ల ఇబ్బంది ఉండే, స్కూళ్ళలో చూసుకుంటే టాయిలెట్స్ లేకుండే, స్కూళ్ళలో చూసుకుంటే వాటర్ తాగడానికి పిల్లలకు నీళ్ళు లేవు. ఇవన్నీ కూడా గమనించి స్కూళ్ళకే ప్రస్తావన తీసుకొచ్చి ప్రతి స్కూల్ కూడా మినిమం ఫెసిలిటీస్ ఇవ్వాలా. అది ఎవరో కాంట్రాక్టర్ అయితే ఇబ్బంది అవుతుందని చెప్పి ఆ మహిళా సోదరు వాళ్ళకే ఆ గ్రామంలో ఎవరైతే మండల కమిటీ కమిటీ సభ్యులు ఎవరైతే ఉంటారో ఆ కమిటీ మహిళా అధ్యక్షురాలుగా, ఆ గ్రామ కమిటీ అధ్యక్షురాలు అప్పచెప్పి ఆ గ్రామంలో ఉన్నటువంటి స్కూల్ ని మినిమం ఫెసిలిటీస్ వచ్చే విధంగా మనం పనిచేసినాం. ఆ గ్రామంలో ప్రస్తుతంగా కలరేయాలని తీసుకున్నాం. వాటర్ లేకపోతే ప్రోగ్రాం చేసినాం. మనం చూసినాం, అన్నం తినే మిలియన్స్ ఊరిపోయి ఇంటి బయట కూడా ఉంటుంది. చాలా స్కూళ్ళలో బాత్రూమ్ లేకుండా ఆడపిల్లలు ఎంతో ఇబ్బంది పడేది. ఈ రోజు 90% స్కూళ్ళలో, ప్రతి మండలంలో 30% మాత్రం అన్ని స్కూళ్ళలో బాత్రూమ్లు కానివ్వండి, టైలెట్స్ కానివ్వండి, వాటర్ సమస్య తీసినాం. అదే కాకుండా రోడ్లు ఉన్నాయి. గత 30 సంవత్సరాల ఎన్నడూ కూడా లేని విధంగా ప్రతి గ్రామంలో 20 లక్షలకు తగ్గకుండా 1 నుంచి 2 కోట్ల వరకు, దాదాపు 100 కోట్ల వరకు ప్రతి గ్రామానికి ఈ రోజు తాండూరు నియోజకవర్గంలో ఇవ్వడం జరిగింది. అదే కాకుండా ఈ రోజు మనం చేసింది చెప్పుకోలేకపోతున్నాం. మీ ఇంద్రమ్మ కంపెనీలకు గుర్తున్నటువంటి బాధ్యత ఉన్నది. ఈ రోజు మీ బాధ్యతలు ఏందో, మీ విధి విధానం ఏంటో, మీరు చేసే కార్యక్రమాలు క్లుప్తంగా తప్పకుండా చెప్తా. ఒక 10 నిమిషాలు మీరు అందరూ కూడా ఓపికతో వినాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా అన్ని రకాల ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి మీ కమిటీలో ప్లాట్ఫామ్ నిర్వహించడం జరిగింది. అందులో మీకు ఒక ముఖ్య పని ఇవ్వడం జరిగింది. కమిటీ మెంబర్ చెప్పడం ఏమంటే, ఏ రకమైన ప్రాబ్లం ఉంటే కూడా ఈ ఇళ్ళ గురించే కాదు మీ రెస్పాన్సిబిలిటీ. మీదేముందంటే, గ్రామాల్లో మేము పెట్టిన పథకాలు మీకు అందరికీ, గ్రామస్తులకు అందరికీ చేరుకుంటున్నాయా లేదా, లేకపోతే అక్రమాలు జరుగుతున్నాయా, ఇవన్నీ విషయాలు మీరు కాంగ్రెస్ పార్టీకి మాకు ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. శాసనసభ గారికి లేకపోతే మాకు, లేకపోతే పార్టీ ప్రెసిడెంట్ అందరికీ విషయాలు మాకు తెలిపితే మా పథకాలు అందరికీ చేరుకుంటున్నాయా, చేరలేదా, లేకపోతే ఏం అక్రమాలు జరుగుతున్నాయి, అది మీరు మా చెవులు, అది ముఖ్యం. దాన్ని ఎప్పుడూ చెప్పదలుచుకోలేదు. ఇప్పుడు మీరు ఈ కమిటీలు ఏమైతే ఫోన్ అయినాయి, ఒక కన్సెన్స్ అంటే అందరితో మాట్లాడి చేయడం జరిగింది. అందుకొరకు కలిసిమెలిసి గ్రామంలో ఒక గ్రామ పెద్దస్తులాగా గ్రామంలో మంచి చెడు చూసుకునేటప్పుడు ఒక బాధ్యత తీసుకునే అవసరం ఉన్నది. ఇంకేదో గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఇవ్వబోతున్నది. దానికి కూడా నిస్వార్థంగా అవసరం టికెట్చుడు, అవసరమైన వాళ్ళకు ఆత్ముడు, ఈ బాధ్యత మీకున్నది. అందుకొరకే ఎక్కువ సమయం తీసుకోకుండా మీరు బాధ్యతలు ఏమున్నాయో ఇంకా కూడా వచ్చే సమయంలో మీరు చెప్పబడుతుంది. ఈ కమిటీకి బలపరిచే అవకాశాలు ఉంటాయి. ఈ కమిటీకి ఒక గ్రామం, చిన్న కాంగ్రెస్ కమిటీ అనుకున్న గ్రామంలో మీరు చెప్పేది మాకు ఫీడ్బ్యాక్ రావాలి. ఆ ఫీడ్బ్యాక్ లో మేము మా సర్దిద్దుకుంటాం. మా పాలసీలు అన్ని విషయాలు ఏమైనా ఉంటే మేము సర్దిద్దుకొని కాంగ్రెస్ ఒక పాలసీ తయారవుతుంది. త్వరలో ఏఐసిసి సెషన్ జరుగుతూ ఉంది. దాంట్లో కూడా కొన్ని విషయాలు ఈ గ్రామ ఎంపవర్మెంట్ గురించి కూడా మాట్లాడడం జరుగుతుంది. ఇంకనేమో నేను ఒకటి చెప్తున్నాను, మీరు కాంగ్రెస్ పార్టీకి చాలా చాలా, మీ కమిటీ చాలా చాలా ముఖ్యం. మీరు ఒక కాంగ్రెస్ కమిటీ అనుకుంటున్నారు. గ్రామంలో ఎవరికైతే అవసరం ఉంది, ఎవరికైతే ఉన్నాయో అవన్నీ రెకమెండ్ చేస్తేనే శాసనసభ్యులు రెడ్డి గారు, లేకపోతే ఇంకా వేరే ఇతర నాయకులు కూడా మీకు సహకరిస్తారు.
మన అదృష్టానికి ఏమంటే మన ముఖ్యమంత్రి మన డిస్ట్రిక్ట్ కి చెందిన ఆయన ఇంకా మన ఇంటి పక్కన ఉన్నాడు. అన్ని రకాల సౌకర్యాలు అన్ని రకాల పనులు కూడా మనకు దొరుకుతాయి. అయితే భావాలను ప్రిఫరిస్తే వాళ్ళు ఉందామని ఎవరైనా పిల్లలు ఉన్నారు, ఎవరికి అవసరం ఉన్నారు, వాళ్ళ ఫైనల్ డిగ్రీ తీసుకోవాలి. ఇచ్చిన తర్వాత వాళ్ళపైన మనం చేస్తే మంచి కూడా కూడా ఇంకా వాళ్ళు సార్ కాంగ్రెస్ పార్టీకి రావచ్చు. అంటే ఇప్పుడు ఎప్పుడు ఎట్లా అవుతుందంటే ఒక భాష ఉన్నాడు నా వేరేగా ఉన్నాం సార్. ఇప్పుడు వేరే పార్టీ కోసం ఉన్నాడు, అతను తీసుకున్నారు ఆఫీసర్కి ఇంకా కూర్చోబెట్టుకున్నాడు. ఇంకా కూర్చొని వాళ్ళు చేస్తున్న ఫైనల్ వాళ్ళ మనిషి ఎవరు వాళ్ళకే రాసి పెట్టుకున్నారు. మాకు అసలు ఎవరు పిల్లలు ఉన్నారు వాళ్ళకి తీసుకుంటున్నారు. అయితే మా రిక్వెస్ట్ అదే సార్, మళ్ళీ మీరు చెప్తున్నాం సార్, దయచేసి సార్ మా కార్యకర్తలు మా ఇంట్లో కమిటీ ఇన్ఛార్జ్ బ్యాంక్ చేసి వాళ్ళకి మనకు కాకుండా చేసేది కంపల్సరీ మనకు గవర్నమెంట్ వచ్చిందంటే ఇదే మన కార్యకర్తలు మనకి కింద స్థాయికి వెళ్ళొచ్చింది సార్. అయితే బాగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్, వాళ్ళకి కలిగించి వాళ్ళకు ఏమేమి ఉండేది వాళ్ళకు మాట్లాడిస్తే చాలా థ్యాంక్ యూ. జై హింద్, జై కాంగ్రెస్, జై తెలంగాణ పిల్లలు అనేసి మన అధ్యక్షుడు కానీ ఇక్కడ కూర్చున్న ప్రతి పెద్దలు మీకు చాలా చక్కగా వివరించారు. నేను మనోరెడ్డి అన్న గారికి ఒకటి వినిపించుకుంటున్నాను. గ్రామ ప్రజలకు అందరికీ కూడా కొత్త రేషన్ కార్డులు అందించడం జరిగింది. ఆ రేషన్ కార్డు వాళ్ళ ద్వారా రేషన్ బియ్యం అన్ని కూడా అన్ని సౌకర్యాలు కూడా తీసుకోవడం జరుగుతుంది. పట్టణ ప్రజలకు ఆపివేయడం జరిగింది. ఎందుకంటే నేను నిన్న మొన్న కూడా చాలా మంది నా దగ్గర కూడా వస్తూ ఉన్నారు. స్వయం ఉపాధి కింద అంతర్జాతీయంలో చాలా మంది స్వయం ఉపాధి గురించి వాళ్ళు తన దరఖాస్తు పెట్టుకోవడం జరిగింది. దానికి రేషన్ కార్డు లేదు. కాబట్టి తొందరలోనే అక్కడ ప్రభుత్వానికి మరి ఇప్పుడు పద్దు ప్రవేశపెట్టి దానికి బడ్జెట్లో అది ప్రస్తావన తీసుకొచ్చి మరి పాలనాధికారికి చెప్పారు, తహసీల్దార్కి చెప్పారు, ఎవరికి చెప్పారు వాళ్ళని చెప్పి తొందరలోనే ఆ రేషన్ కార్డు జారీ చేస్తే ఉన్న సౌకర్యాలు ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం ప్రవేశపెట్టింది పథకాలు దానికి వాళ్ళు కూడా ఆస్వాదిస్తారని చెప్పుకుంటూ రాబోయే భవిష్యత్తులో మన అబ్జర్వర్ చెప్పినట్టు సాహసంతో, క్రమశిక్షణతో, ఓపికతో ఇక్కడ పార్టీకి ఇక్కడ అధిష్టానానికి మళ్ళీ రాబోయే 10 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ హయాంలో ఉంటుందని చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ప్రతి ఒక్క దాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజల్లో ఉన్నటువంటి సమస్యలను మనం ఇక్కడ పెద్ద నాయకత్వానికి తీసుకురావడం అనేది మన ధర్మం, మన కర్తవ్యం, మన యొక్క పని. అదేవిధంగా గత ఎన్నికల ముందు మనందరం కూడా భారత్ జోడో యాత్ర చూసి ఆ భారత్ జోడో యాత్ర శ్రీ రాహుల్ గాంధీ గారు 4000 కిలోమీటర్లు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మంచు కొండల్లో పాదయాత్ర చేస్తూ మరి అన్ని రాష్ట్రాలను చుట్టేస్తూ మరి మన కోసం ఒక మాట ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఏదైనా మాట ఇస్తే మాట తప్పదు, మడమ తిప్పదు అనే విషయం మనందరికీ తెలుసు. అదే టీఆర్ఎస్ నాయకులకు ఇదే విషయాన్ని మనం పదే పదే గుర్తు చేయాల్సిన అవసరం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు మాట ఇచ్చింది, చెరువులను చేస్తూ కులకరణ బీసీ ఒక్కొక్కరు ఒక్కొక్క ఐపీఎస్ ఆఫీసర్ ని, ఐఏఎస్ ఆఫీసర్ ని, వాళ్ళని ఎంపీఓని, ఎంఆర్ఓని, ఎంపీపీలని అందరినీ ఇక్కడికి పంపించగలిగితే నా జన్మ ధన్యమైనట్లు లెక్క. మీకు రహస్యం చెప్పాలి, వీళ్ళందరూ మీకు పరిస్థితి ఆశలుంటాయి, ఆశయాలుంటాయి, కోరికలుంటాయి, బాధలుంటాయి, కష్టాలుంటాయి,
మంచి మాటలు చెప్పండి సార్ అని మేము చెప్పాను. అందుకే నేను అడిగాను, ఎవరైనా మాట్లాడుతుంటే ఒక ఆయన పక్కన నిలబడతారు, నా పక్కన కూడా నిలబడతారేమో అని ఇక్కడికి వచ్చాను. అక్కడ నుండి ఎవరైనా పక్కన నిలబడతారేమో ఆయన ఇక్కడికి వస్తే అక్కడ వెళ్ళిపోతాను. నేను ఎంతసేపు మాట్లాడాలి అంటే ఈ పెద్దవాళ్ళతో పోతుకునేదాకా తక్కువ మాట్లాడాలి, అందులో 5 నిమిషాలు మాట్లాడతాను. ఎంతసేపు మాట్లాడానన్నది కాదు, ఏం మాట్లాడాలన్నది ఇంపార్టెంట్, ఎలా మాట్లాడాలన్నది ఇంపార్టెంట్. ఇవాళ ఇక్కడ నేను ఒక అరగంట అడ్డంగా ఉన్నాయని చెప్పి రిపోర్ట్ చేయడం జరిగింది. కాబట్టి దయచేసి మీ పైసలు కూడా రోడ్డుకు అడ్డంగా లేకుండా మరి పార్కింగ్ వేరే దగ్గర చేయాలని చెప్పి మీతో కోరుతున్నాం. మరి ఇక్కడ వేరే పార్కింగ్ కూడా ఉంది, ఆ పార్కింగ్ లో మీ యొక్క మోటార్ సైకిళ్లను ఎందుకంటే అడ్డంగా భావించకుండా అక్కడ ఉన్నటువంటి అందరికీ డిస్టర్బెన్స్ అవుతున్నాయి వచ్చే పెద్దలకు. కాబట్టి దయచేసి కూర్చుంటే వాళ్ళు అక్కడ ఉండే తీసివేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. చూడకండి, అందుకు పరిచయం లేదు. పోనీ అలా కాదు, నేను దాదాపు దానికి వెళ్ళను, మీలాంటి వాళ్ళతో కొన్ని 100 సార్లు మాట్లాడాను. కానీ ఇవాళ మాత్రం మీరు ఎలా చూస్తారంటే హైదరాబాద్ నుంచి వ్యక్తిగా చూడకండి, మరి ఎలా చూడాలి అంటే ఒక అన్నయ్యలా చూడకండి. ముసలి వేసింది అర్థమైంది కదా, అందుకే అన్నయ్య చూడండి. మళ్ళీ తీగలు ప్రొడ్డిరిగోలే మతక సీకటిలో ఎన్నెలవోలే నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లమ్మ తోడ పుట్టిన రుణం తీర్చుకుంటారా తమ్ముడా. మనందరం భరతమాత పిల్లలం, మనందరం గాంధీ తాత కలలు కన్న భారతదేశం పిల్లలం, మనందరము ఇందిరమ్మ ఈ దేశంలో ప్రపంచంలో. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కరాటే క్రీడా పోటీలలో సత్తా చాటిన మాస్టర్ జపాన్ చోటేకాన్ క్రీడాకారులను ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఘనంగా సన్మానించారు. మాస్టర్ జపాన్ చోటేకాన్ క్రీడాకారులు జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి పోటీలలో తమ ప్రతిభను కనబర్చినందున వారికి కృతజ్ఞతలు తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో జరిగే కరాటే క్రీడా పోటీలకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ బివి సాయి కుమార్, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులకు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఆదివారం తాండూరు పట్టణంలోని క్లాసిక్ గార్డెన్ లో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో తాండూరు నియోజకవర్గంలోని మైనార్టీ సోదరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. సామూహిక ప్రార్థన అనంతరం ఉపవాస దీక్ష చేపట్టిన ముస్లిం సోదరులకు ఎమ్మెల్యే పలహారాలను తినిపించి ఉపవాస దీక్షను విడిపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇఫ్తార్ విందు వల్ల ఆత్మీయత, మత సామరస్యానికి ప్రత్యేకంగా నిలుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిపూర్ బాలరెడ్డి, బీసీసీఎల్ నాయకులు ఉత్తమ్ చంద్, పట్లోల నరసింహులు, అజయ్ ప్రసాద్, హాదీ, మసూద్, సాజిద్ అలీ, నియోజకవర్గంలోని ముస్లిం మైనార్టీ సోదరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అందరూ కూడా నమస్కారాలు తెలుపుకుంటూ ఈ రంజాన్ మాసం అంతా కూడా ఖురాన్ ఒక పవిత్రమైనటువంటి మాసం ఇది. వాళ్ళు కఠోర దీక్షతోని ఈ 30 రోజులు అల్లా దీవెనతోని కఠోరమైనటువంటి దీక్ష చేసుకు అల్లా ఆశీర్వాదంతో అందరూ బాగుండాలా, అందులో మేము ఉండాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ నెల రోజులు ఎంత కష్టమైనా సరే ఉపవాస దీక్షతోని వాళ్ళ ఒక మంచి కాన్సెప్ట్ని, మంచి మెసేజ్ని ఇతరులకు పంపించడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. వారికి అల్లా ఎల్లప్పుడూ ఆయురారోగ్యంగా ఉండి అల్లా దాక్షిణాలు ఖచ్చితంగా వారిపైన ఉండాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళందరూ కూడా ఈద్ రంజాన్ ముబారక్ చెప్పుకుంటూ సలాం. अस्सलाम वालेकुम। रमज़ान के महीने और आने वाले ईद की सबको बहुत बहुत मुबारकबाद। मुझे विश्वास है और मैं आशा करता हूँ कि हम सब लोग ऐसे ही खुशी जैसे आज हम लोग साथ में बैठ के खाना खाएं, वैसे ही खुशी सब लोग मिलजुल के पूरा साल ऐसे ही रहेंगे, तांदूर की अभिवृद्धि के लिए और आगे बढ़ने के लिए काम करेंगे। बहुत बहुत शुक्रिया, बहुत बहुत धन्यवाद। अस्सलाम वालेकुम व रहमतुल्लाह व बरकते। ये रमज़ान के महीने में हम सब बहुत मोहब्बत के साथ इधर इकट्ठे हुए हैं। ये रमज़ान के महीने ये बस
मामूली महीना नहीं है। ये रोज़ा हमें बस सब्र सिखाता है और अपने को अपने पर काबू बनाना सिखाता है। ये दूसरों को दर्द को समझने का एहसास दिलाता है। ये रोज़ा हमें अपने रूह को पाक में लगाने में और बहुत सारी गरीबों को और ज़रूरतों का उसको हमदर्दी को समझने का दर्स देता है। इसीलिए ये महीना बहुत परिपूर्ण है, बहुत पाक है। और ये महीने अल्लाह ताला के बरकतें, रहमतें और मगफिरतें का महीना है। और हमारे एमएलए साहब भी इधर है। ये तांडूर के तरक्की का सब लोग दुआ करें और तांडूर का बहुत ख्वाब है, सड़कों का या पानी का, रोज़गारों का। ये सब ख्वाब को हम हकीकत के बदल के जाएंगे। और शुक्रिया। रमज़ान का मुबारक। अस्सलाम वालेकुम व रहमतुल्लाह व बरकatuh। डॉक्टर साहब है ना राइट। రైట్ 1931 మార్చి 23న భారత స్వాతంత్ర విప్లవకారులు భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటాలకు కమ్యూనిస్ట్ నాయకులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ విప్లవానికి నిలువుటద్దమని అన్నారు. వారి ఆశయాలు నేటికి ఆదర్శమని నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం, ఎస్ఎఫ్ఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు. పరిస్థితి ఉంది. మరి ఇప్పటికిట నేటికి పేదోడుగానే ఉన్నాడుగానే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి అంతటికి కారణం మళ్ళాని వెళ్తున్నటువంటి పాలకులు అనేది మనం గుర్తించలేకపోతున్నాం. మన పాలకులు ఏమిటిదంటే డబ్బున్నోడికి అధికారం ఇస్తూ వారిని అందాలం ఎక్కిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ నిరుద్యోగం పెరిగిపోతుంది, అదేవిధంగా ప్రైవేటీకరణ పెరిగిపోతున్నది. మళ్ళీ చదువుకున్నటువంటి యువకులకు ఉద్యోగాలు లేక, అదేవిధంగా ఉపాధి లేక నిరుద్యోగులుగా ఈరోజు కంపెనీలలో, కార్ఖానల్లో పనిచేస్తే వారికి సరైనటువంటి వేతనాలు ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. మళ్ళీ యువకులందరికీ ఒక్కసారి ఆలోచించాలి. మళ్ళీ ఆనాడు తన ఇంటి కోసం కాదు, తన కోసం కాదు, భగత్ సింగ్ లాంటి వాళ్ళు ఈ దేశంలో ఉన్నటువంటి పేదలందరికీ స్వేచ్ఛ వాయువు పీల్చుకోవాలని చెప్తూ, స్వేచ్ఛగా బతకాలని చెప్తూ తమ 23 సంవత్సరాలకే ఉరికొంబని బ్రిటిష్ వారు ఉరితీస్తే చిరునవ్వుతో ఉరిని స్వీకరించినటువంటి వ్యక్తి భగత్ సింగ్ లాంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈనాడు స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటున్నామంటే ఈరోజు ఆ రోజు బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టి ఈ దేశానికి స్వాతంత్రం కావాలని చెప్పి నినాదించి ఈ దేశంలో ఉన్నటువంటి పేదలందరికీ బాగుపడాలి, ఈ పేదలందరికీ సమూలంగా సంపదలో కానీ, ఉద్యోగాల్లో కానీ, రాజకీయంలో కానీ, సామాజికంలో కానీ అన్నిట్లో గిట సమభాగం కావాలని చెప్పి పోరాడినటువంటి ఇలాంటి యువ కిషోరులు ఎంతో మంది ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ నేటి యువత తన కుటుంబం కోసం పనిచేస్తలేదు, సమాజం కోసం పనిచేస్తలేదు, తమ స్వార్థం కోసం పనిచేస్తలేకుండా ఈరోజు పాలకులు వేసేటటువంటి ఎంగిలి మెతుకులకు ఆశపడి బానిసై వాళ్ళెంట తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు మన మీదే దోపిడీ చేస్తూ మన ఓట్లని ఈరోజు దండుకొని యువకులందరికీ ఉపాధి లేకుండా, ఉద్యోగాలు లేకుండా ఒక స్ఫూర్తి నింపినటువంటి, ఒక స్ఫూర్తిని రగిలించినటువంటి వ్యక్తి భగత్ సింగ్ లాంటి వీర యోధులు. కాబట్టి అనేక మంది వారి యొక్క స్ఫూర్తిని తీసుకోవాలి. నేటి యువకులందరికీ ఆలోచన చేయాలి. ఎందుకోసం అంటే తమ యొక్క తల్లిదండ్రులు చదివిస్తుంటే ఈ కుటుంబాలకు, సమాజానికి బాగుగా ఏదైతే బాధ్యత వహించకుండా మద్యానికి బానిస, డ్రగ్స్ కు బానిసలు అవుతుండ్రు. కాబట్టి వాటిని అన్నిటికీ చెడు దారులని మానేసి సరైనటువంటి మార్గాన్ని ఎంచుకోవాలి. ఇలాంటి చరిత్ర కలిగినటువంటి సమాజ మార్పు కోసం పనిచేసినటువంటి, తన ప్రాణాన్ని త్యాగం చేసినటువంటి యువకులందరికిట, భగత్ సింగ్ లాంటి వాళ్ళందరికిట ఆలోచన చేయాలి. అలాంటి వాళ్ళ చరిత్ర తెలుసుకోవాలి. వాటి సమాజం కోసం మనం అందరం గిట పాటుపడాలంటూ నేటి యువతకు ఎంతో ఆదర్శదాయకమైనటువంటి భగత్ సింగ్ లాంటి జీవిత చరిత్ర ఒకసారి అందరూ చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు తల్లిదండ్రులు కష్టపడి చదివిస్తుంటే ఈరోజు ప్రభుత్వాలు ఉద్యోగాలు కల్పించలేక, ఉపాధి లేక
నిరుద్యోగులుగా మారి ఈరోజు ఆటో డ్రైవర్లుగా లేదంటే తొప్పుడు బండ్ల దీనిగా తయారవుతున్నటువంటి పరిస్థితి ఉంది యువకులందరికీ. మళ్ళీ యువకుల కోసము, ఉద్యోగాల కోసము ఆ రోజు ఎంతో మంది ఈ దేశము స్వాతంత్రం వస్తే బాగుపడుతుందంటూ ఇక్కడ ఉన్నటువంటి దోపిడీదారుల చేతులకు స్వాతంత్రం వచ్చిన తర్వాత పేదలకు నిజమైనటువంటి స్వాతంత్రాన్ని అందించడంలో, ప్రభుత్వ ఫలాలు అందించడంలో తాండూరు పట్టణంలో సయ్యద్ భగత్ సింగ్ స్వతంత్ర సమరయోధుడు, బ్రిటిష్ వాడి గుండెల్లో తూట్లు దింపినటువంటి మునగాడు, అసలు సిసలైనటువంటి దేశభక్తుడు భగత్ సింగ్, రాజ్దేవ్, సుఖ్దేవుల యొక్క వర్ధంతి సందర్భంగా ఘనంగా ఇక్కడ పూలమాలలు సమర్పించి ఆ వీరులను స్మరించుకోవడం జరుగుతుంది వామపక్ష విద్యార్థి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో. నేడు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, మతోన్మాద ప్రభుత్వం, ఆనాడు బ్రిటిష్ వాడి బూటుకాలు నాటినటువంటి సావర్కర్ వారసులుగా ఈ రోజు చలామణి అవుతూ దేశభక్తి మేమే అన్నట్లుగా చాటి చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయ్యా, మరి భగత్ సింగ్, రాజ్దేవ్, సుఖ్దేవ్ లాంటి, చంద్రశేఖర్ ఆజాద్ లాంటి గొప్ప మహనీయులు మరి ఈ యొక్క మహనీయుల జయంతులు కానీ వర్ధంతులు కానీ చేయడానికి మీకు ఎందుకు చేతులు రావడం లేదో ఒక్కసారి ఆలోచించాలి. దేశంలో ఉన్నటువంటి యువకులారా, మత్తు మద్యము అలాగే మిగతా డ్రగ్స్ ఇలాంటి వాటిలో పడి మీ యొక్క విలువైన జీవితాన్ని నాశనం చేసుకోకుండా దేశం కోసం ఆలోచించండి. భగత్ సింగ్ చిరుప్రాయంలో పడినే గండు చేతబట్టి బ్రిటిష్ వాడిని మరి ఈ దేశం నుంచి తరిమిపట్టడం కోసము సిద్ధమైనటువంటి గొప్ప మానవుల చరిత్రలు చదవండి, విప్లవంలోకి రండి, విప్లవాన్ని ప్రేమించండి. మరి ఏదైతే భగత్ సింగ్ కలలుగన్న సోషలిజం సమాజం ఉందో దానిని మనం స్థాపించడం కోసం ముందు కదలాలి. దానికి అంతిమ లక్ష్యం పోరాటాలే, దానికి అంతిమ లక్ష్యం ప్రజల వైపు మనం నిలిచి హక్కులను కాపాడుకోవడమని ఈ సందర్భంగా తెలియజేస్తూ యువకులు మారాలి. ఖచ్చితంగా భగత్ సింగ్ లాంటి గొప్ప మహనీయుల చరిత్రలను మీరు చదివి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఆ మహనీయులు చూపినటువంటి బాటలో నడుస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇన్కిలాబ్ జిందాబాద్ తెలియజేస్తూ ఉన్నాను. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.